నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. 'ఐ డోంట్ కేర్' అనే ప్రముఖ వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడా? భయపడడం ఏంటి అనుకుంటున్నారా? విచారణకు హాజరయ్యి మరి నేను ఫోన్ తీసుకురాలేదు, ఫోన్ కార్‌లో మర్చిపోయాను, ఫోన్ కార్‌తో పాటు హైదరాబాద్ ఎళ్ళిపోయింది. ఇటువంటి సమాధానాలు ఎందుకు చెప్పాడు? అసలు విచారణలో ఏం చెప్పాడు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం, ఏదైతే ఎన్నికల ముందు 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, అదే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లోకేష్ గారి మీద ఏ విధంగా అయితే మాఫింగ్ చేసి ఫోటోస్‌లను అప్‌లోడ్ చేశారో దాని గురించి కానివ్వండి, రామ్ గోపాల్ వర్మకి గతంలో ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా సరే పోలీసు విచారణకు హాజరు కాలేదు. మరి ఎట్టకేలకు ఒంగోలు రూరల్ స్టేషన్‌కొచ్చి విచారణకు హాజరయ్యారు. మరి దాదాపు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులకు సహకరించారా? 40 ప్రశ్నలు అడగ్గా అసలు ఎటువంటి సమాధానాలు చెప్పారు? ఎందుకని విచారణకు హాజరయ్యే ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానివ్వండి, ఇంకా పలువురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేని కానివ్వండి ఎందుకు కలిసారు? దీనిపై మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఇక్కడ రామ్ గోపాల్ వర్మకి ఎలా అనిపించిందంటే, నేను ఎవ్వరికీ భయపడను. నేను చెప్పిందే మాట. అంటే ఆయన మాటలు కూడా ఒక స్థాయిని మించిపోయినాయి. అంటే మాట్లాడే మాటలు కూడా ఇప్పుడు ఎవరైనా ఒక యూత్ కానివ్వండి, ఎవరైనా ఏదైనా ఒక సెలబ్రిటీ ఏదైనా మాట్లాడితేనండి కొంచెం ఒక లిమిట్స్ అనేది ఉంటాయి. దాన్ని క్రాస్ చేసేసాడు. సినిమాలు కూడా అంతే. అదే ఆయన ఏమైనా సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేశాడా? ఏం లేదు కదా! సరే ఆయన్ని విచారణకు పిలిచినప్పుడు నాకు కాల్ షీట్లు లేవు అని అంటాం. ఏంటి అక్కడ నిన్నేమైనా సినిమా తీయమని పిలుస్తున్నారా నీ కాల్ షీట్ల కోసం? కాదు కదా! నువ్వు విచారణలో ఒక ముద్దాయి. నువ్వొచ్చి ఎదుర్కోవాలి. నీ మీద ఒక కేసు ఉంది. ఆ కేస్‌కి నువ్వు రావాల్సిన అవసరం ఉంది. అలాంటిది నాకు కాల్ షీట్స్ లేవు అని అంటే నిన్నేమన్నా వాళ్ళు డైరెక్ట్ చేయమని చెప్పలా? వాళ్ళేమో నీకు ఒక సినిమా అవకాశం ఇస్తామని చెప్పలేదు. కానీ అక్కడ ఆయన మాట్లాడే పద్ధతి చూస్తే అనిపిస్తుంది. ఇంకోటి అక్కడికొచ్చిన తర్వాత ఆయన మాట్లాడిందేంటి? నాకు ఫోన్ నాదే. నా పేజ్ నాదే. కానీ నేను పోస్ట్ చేయలేదు. అంటే భయపడ్డట్టేగా. అంటే ఇప్పుడు నీ పేజ్‌లో వేరే వాళ్ళు పోస్ట్ చేశారా? నువ్వే అంటే చాలా వరకు నువ్వే పోస్ట్ చేస్తావని నువ్వే చెప్తావు. నేనే పెట్టుకుంటానని చెప్తావు. అలాంటి వ్యక్తి ఈ రోజున భయపడ్డట్టే కదా అది. నేను పోస్ట్ చేయలేదు అని అన్నాడు. అనంటే అక్కడ మనకు క్లియర్‌గానే అర్థమవుతుంది. 9 గంటల సేపు విచారణ జరిగింది అని అంటున్నారు. 12 నుంచి రాత్రి 9 వరకు అక్కడే ఉన్నాడు. సరే ఈ సజెషన్స్ తీసుకోవటానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికా, ఇంకా వైసీపీ నాయకులకా వీళ్ళకందరికీ ఫోన్లు చేయటం ఎందుకు? అంటే మీ గైడెన్స్‌తో నేను మాట్లాడాను కదా! ఈ రోజున నేను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రాబ్లమ్ అని వాళ్ళతో మాట్లాడాడా? వాళ్ళని అన్నాడా? లేకుంటే మీరెళ్ళండి మేము మేనేజ్ చేస్తాం. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మేము చూసుకుంటామని వాళ్ళేమైనా భరోసా ఇచ్చారా ఈయనకి? ఇవన్నీ కూడా తెలియాల్సింది ఉంటది. మరి ఇంకొకటి మేడం, ఈ సుదీర్ఘ విచారణలో ఒక 6 గంటలు దాటిన తర్వాత కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ టౌన్‌లో సంచరించిన సంగతి కూడా తెలిసింది. ఎందుకని అసలు ఇలా విచారణ జరుగుతుంటే ఆయన అంత కుతూహలంగా వెయిట్ చేయడం ఏంటి మేడం అసలు? అంటే ఇవన్నీ చేయించింది, మాట్లాడింది ఇవన్నీ కూడా ఎవరు చేయించారు ఈ పనులన్నీ? వైసీపీ వాళ్ళు చేయించారు. వాళ్ళు పెట్టి సినిమా తీయమంటే సినిమాలు తీశాడు. వాళ్ళు చెప్తే మాట్లాడాడు. అంటే ఆయన డబ్బులు తీసుకొని యాక్ట్ చేశాడు. డబ్బులు తీసుకొని పని చేశాడు. డబ్బులు తీసుకొని చెత్త సినిమాలు చేశాడు. సో, దాని తాలూకానే ఇప్పుడు మీ మూలాన నేను ఇబ్బందులు పడుతున్నానంటే ఆయన్ని సేవ్ చేయటానికానికి లేదంటే రేపు ఇంకొకసారి ఏమైనా అప్రూవల్‌గా ఇంకొంచెం ప్రెషర్ ఎక్కువైతే అప్రూవర్‌గా మారిపోతే ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే కానివ్వండి, ఎవరెవరైతే ఆయనతో సిట్టింగ్‌లేసి సినిమాలు తీయటానికో, ఈ పోస్టులు చేయటానికో ఎవరెవరైతే ప్రేరేపరించారో వాళ్ళందరి పేర్లు చెప్తే మళ్ళా వీళ్ళు కూడా వెళ్ళాల్సొస్తది. ఇవన్నీ ఉంటాయి గదా! మనం ఆయన్ని సేవ్ చేసే మార్గం ఏదైనా ఉందా? మనం ఏదైనా మేనేజ్ చేయగలమా? సరే అక్కడున్న డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళతో ఏదైనా చెప్పగలమా? చేయగలమా? ఇలా పలు రకాల ప్రయత్నాలైతే చేశారు. సరే 40 క్వెషన్‌లకి ఆయన చెప్పలేకపోయాడా? అంత టైం తీసుకున్నాడా? 9 గంటల టైము తీసుకున్నాడా ఆ 40 క్వెషన్‌లకి? ఎందుకు అంత భయపడ్డాడు? అంటే ఎన్ని చేశాడు? ఇవన్నీ ఒక్కోటి బయటొస్తాయనే దాని గురించే వీళ్ళు భయపడటం వైసీపీ నాయకులు. సో, ఈయన ఎళ్ళాడు. అంటే వాళ్ళు భయపడే ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి పంపించారా మేడం? నా ఫోన్ మర్చిపోయాను అటువంటి ఆన్సర్స్ చెప్పడం వెనకాల వీళ్ళ హస్తం ఉందంటారా? అంతే కదా! ఫోన్ మర్చిపోవటం ఏంటి? అక్కడికెళ్ళిన తర్వాత నాదే పేజ్ నాదే కానీ పోస్ట్ అయితే నేను చేయలేదంటాం గానివ్వండి. ఇవన్నీ ఎట్లా వస్తాయి?
ఆయన భయపడ్డాడు. చేసింది ఆయనే. ఆయనకి తెలుసు. సరే అవన్నీ ఎందుకు? ఎన్ని యూట్యూబ్ ఛానెల్‌లో నా ఇష్టం నేను చేస్తాను. నాకు అనిపించింది నేను తీస్తాను. నేను అనిపించింది నేను పెడతాను. నా సోషల్ మీడియా నేనే యూజ్ చేసుకుంటాను. నేనే పోస్ట్ అని పలు రకాల ఛానెల్స్‌లో వచ్చింది కదా! ఆయన మాట్లాడాడు కదా! టీవీ ఛానల్స్‌లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్సే కావచ్చు, పలు రకాల ఛానల్స్‌లో ఆయన చెప్పిన మాటలే కదా అవి. ఎవరు కల్పించాల్సింది కూడా పని లేదు. ఎవరు కూడా ఆయన మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి కక్ష తీర్చుకుంటుంది. అలాంటిది కూడా అవసరం లేదు. ఆయన మాట్లాడిన మాటలే అవన్నీ. సో, ఆయన చెప్పినవే గదా! సో, దాని మీద ఆయన ఆ రకంగా పోస్ట్ చేయటం. సో, పర్సనల్ అటాక్స్ చేయటం అనేది తప్పిక్కడ. నీకు నోరుంది గదా! నేను ఏదైనా మాట్లాడతాను. ఒక విచ్చలవిడితనం నీలో ఉంది కాబట్టి నేనేమైనా చేస్తాను అంటే కళ్ళెం పడే రోజు ఒకరోజు వస్తది. ఎవరికైనా ఆ రోజు వస్తది. అదే ఈ రోజున అదే జరిగింది ఆయనకి. రామ్ గోపాల్ వర్మ గారికి ఈ రోజున ఖచ్చితంగా ఇలాంటిది అనేది ఒకటి వస్తేనే ఎవరైనా ఎవరిని గురించైనా విమర్శించేటప్పుడు గానీ, మాట్లాడేటప్పుడు గానీ ఒక పద్ధతి అనేది ఒకటుండాలి. నోరుంది గదా! అని నోటికొచ్చినట్టు మాట్లాడితే రేపొద్దున అధికారం అనేది ఎవరికీ శాశ్వతం గాదిక్కడ. రేపొద్దున ఇంకొకరికి ఇంకొక ఛాన్స్‌లొస్తాయి. మాట్లాడిన మాటకి మళ్ళా సంజాయిషీ చెప్పాల్సిన రోజు కూడా వస్తదనేది ఆలోచించాలి. అది కట్టుబాట్లు లేని రోజున ఇలాంటివే ఎదుర్కొంటాడు. దానికి సంజాయిషీ చెప్పాల్సిన టైం గూడా వచ్చింది. ఇంకొకటి ఆయన మూలాన ఇంకెంతమందిని ఇరికిస్తాడో గూడా చూడాలి. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఏదైతే పోలీస్ ఎంక్వైరీలో ఆ రిపోర్ట్‌లో ఎంతమంది పేర్లు గూడా చెప్పున్నాడో అది కూడా బయటొస్తది. బయటొచ్చినప్పుడు ఏ ఏ నాయకుల మూలాన ఆయన ఆ రకంగా ప్రవర్తించాడు. ఎవరు ఎంత ప్యాకేజీలు ఇవన్నీ గూడా బయటొస్తాయి. అవన్నీ తెలిసే రోజులు గూడా దగ్గరకొచ్చాయి. మేడం ఇంకొకటి విచారణకు సహకరించలేదని పోలీసులు చెప్తున్నారు కదా! మళ్ళీ విచారణకి పిలుస్తారంటారా? లేదు అంటే డైరెక్ట్‌గా అరెస్టే ఉంటుందంటారా? విచారణకి పిలిచినా, పిలవకపోయినా కేసనేదైతే ఒకటి పడిపోయింది. పిలుస్తారు. పిలిచినప్పుడు ఈయన కాల్ షీట్ లేదు అది ఇది అని అన్నారనుకోండి. అప్పుడెళ్లి అరెస్ట్ చేసి తీసుకొచ్చి సమాధానం చెప్పించుకుంటారు. సో, కేసనేదైతే కంపల్సరీ ఉంది కాబట్టి ఆయన విచారణకి పిలిచినప్పుడు రావాల్సిన బాధ్యతుంది. దానిలో ఉన్న తీవ్రతను బట్టి అరెస్ట్ చేసే అవకాశం గూడా ఉంటది. మరి మొత్తానికి ఆర్‌జీవీ పైనైతే కేసు నమోదైంది. ఈ కేసు తీవ్రతను బట్టి ఆయన్ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని మేడం చెప్తున్నారు. థాంక్ యూ. హ్మ్.